రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఈరోజు ఎక్స్ట్రా క్లాస్ అని లేట్ చేశారు. నేను ఇంకా ఇంటికి రానందుకు అమ్మమ్మ ఎంత కంగారు పడుతుందో ఏంటో. త్వరగా వెళ్ళాలి. భూమి 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 నేనే. ఏంటి బావా నువ్వు? నేనెంత భయపడ్డానో తెలుసా? ఎందుకే ప్రతిదానికి అంత భయం? లేకపోతే ఏంటి బావా, సడన్ గా వచ్చి బండి ఆపేసరికి నా గుండె ఆగిపోయినంత పని అయింది తెలుసా? చూడు భూమి, నువ్వు ఇంకా ఇంటికి రాలేదని అమ్మ కంగారు పడుతూ ఫోన్ చేసింది. సర్లే, నేను కాలేజ్ దగ్గరలోనే ఉన్నాను కదా, తీసుకొస్తానని చెప్పా. అవును, ఎందుకు లేట్ అయింది? ఈ రోజు ఎక్స్ట్రా క్లాస్ అయింది బావా, అందుకే లేట్ అయింది. అమ్మమ్మ కంగారు పడుతుందని నేను అనుకుంటూనే ఉన్నాను. ఇంతలో నువ్వు వచ్చి నన్ను భయపెట్టేశావు. అసలు రోజులు ఎలా ఉన్నాయి? ఆడపిల్లలు ఎంత ధైర్యంగా ఉంటున్నారు. అంతరిక్షంలో కూడా ఆడపిల్లలు వెళ్తున్న ఈ రోజుల్లో నువ్వింత పిరికిదానిలా ఉంటే ఎలా చెప్పు? ఏమో, నాకేదైనా సరే చాలా భయంగా ఉంటుంది. చిన్న విషయాన్ని కూడా తట్టుకోలేను. అది ఎందుకు అన్నది నాకు కూడా తెలీదు అంటే ఎప్పటికీ తెలీదు. చూడు, సింహం ఎదురొచ్చినా సింపుల్ గా తీసుకునే మా అన్నయ్యని పెళ్లి చేసుకునే ఆ మనిషివి నువ్వు. సో నువ్వు కూడా శివంగిలా ఉండాలి తప్ప ఇలా భయపడుతూ ఉండకూడదు. ధైర్యం అనేది ఒకరు చెప్తే రాదు భూమి, మనంతట మనమే బిల్డ్ చేసుకోవాలి. నేను భయపడితే చూసుకోవడానికి మీరందరూ ఉన్నారు కదా, నేను ఇంతే, ఇలాగే ఉంటాను. ఇలాగే ఉండు. ఈ భయంతో ఏదో ఒక రోజు గుండె ఆగిపోతుంది. అప్పుడు మేమందరం ఏమవ్వాలి? అందుకే నీలో ధైర్యం నింపడానికి నేనే అప్పుడప్పుడు ఇలా ప్రయోగాలు చేస్తూ ఉంటాను. సర్లే, బండెక్కు. తీసుకో. నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి వెళ్తున్నాను. మీరు 3 o'clock వస్తానని చెప్పారు. ఇంతవరకు నేను వెయిట్ చేశాను. డిసిప్లిన్ లేని వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు. రేపు మీటింగ్ ప్లాన్ చేసుకున్నాం. అరే, మీరేం చెప్పినా నేను వినండి. ఒక మనిషికి టైం చెప్పామంటే ఆ సెన్స్ ముందు మనకు ఉండాలి. మీలో అది లేదు. మీకు నచ్చితే రేపు ఆఫీస్కి రండి, లేదు ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినా నాకే నష్టమో లేదు. ఉంటాను. ఎవరికో క్రాస్ అయినట్టు అనిపించింది. యాహూ! ఇన్నాళ్ళు నా కల్లో కనిపించిన అమ్మాయి ఈరోజు నా కళ్ళ ముందు కనిపిస్తోంది. నిన్ను కలవడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాను. ఇప్పుడు కళ్ళారా చూసే అవకాశం వచ్చేసింది. ఎస్! ఏది కల్లో కనిపించిన అమ్మాయి కళ్ళెదురుగా కనిపిస్తే చూద్దామంటే ఇప్పుడు కనిపించేదేంటి? ఈ రోజే కళ్ళ ముందు కనిపించింది. అరే, ఇంతలోనే కనికట్టు చేసినట్టు మాయమైపోయింది. నీ అందమైన రూపాన్ని నా కళ్ళతో చూడాలి. నాకొచ్చిన కళ అబద్ధం కాదు, నిజంగానే ఒక అందమైన రూపం ఉంది అని మీ అందరికీ చూపించాలి. ఎక్కడ ఇటు వెళ్ళినట్టుంది. గంధర్వలోకాల సౌందర్య రాగానివో, శృంగార కావ్యాల లావణ్య తేజానివో, ఆనంద క్షేత్రాల పరంజి పుష్పానివో, అందాల ఆలయంలో ప్రాణ శిల్పానివో, ఊగేటి ఊగేటి మేఘమాలవో, ఇంతకీ నువ్వు ఎవరివో. ప్రదక్షిణ చేస్తుందంటే ఖచ్చితంగా దేవుడికి దండం పెట్టుకోవడానికి అక్కడికి వస్తుంది. నేను కూడా అక్కడికే వెళ్ళి ఆ దేవుణ్ణి, నా కల్లో కనిపించిన ఆ సౌందర్యాన్ని నేను చూడాలి.
ఏమండి దయచేసి నేను చెప్పేది ఒక్క 2 నిమిషాలు వినండి. నా చిన్నతనం నుంచి నాకు ఒక కల వస్తుంది. ఆ కల్లో మీరే కనిపిస్తున్నారండి. మిమ్మల్ని ఎన్నోసార్లు కళ్ళారా చూడాలని ఎంతో పరితపించాను. మీ రూపం మొత్తం కనిపించింది కానీ మీ మొహం ఒక్కటే నాకు కనిపించలేదండి. నాకు మీ మీద ఎలాంటి ఉద్దేశం లేదు. ఆ దేవుడు సాక్షిగా చెప్తున్నానండి. కానీ మిమ్మల్ని చూడాలని ఆ భగవంతుడు నాకు ఈరోజు ఇలాంటి అవకాశం కల్పించాడు. హ్యాట్స్ ఆఫ్. ఒకే ఒక్కసారి ఇటు తిరగండి. అత్తరు సాయి బూరారా ఏంటి బావా, ఇన్ని రోజులు నేను నీ కళ్ళకు వస్తున్నానా? నన్ను చూడాలని నువ్వు పరితపించిపోతున్నావా? నీ అంత అందమైన వాడు నా జీవితంలోకి వస్తాడంటే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది బావా? ఇన్ని రోజులు ఇలాంటి రూపాన్ని నాకెందుకు ఇచ్చావని ఆ దేవుని ఎన్నోసార్లు తిట్టుకున్నాను. కానీ ఇంత అందమైన మనిషి నన్ను ప్రేమించేలా చేస్తాడని కలలో కూడా ఊహించుకోలేదు బావా. నువ్వు చూస్తేనే చాలు నేను పడిపోతాను. అలాంటిది నా కోసం నువ్వు ఇంతలా పడి చేస్తున్నావంటే నిన్ను ఎలా వదులుకుంటాను బావా? బావా బావా బావా. అయ్యో మీరు కాదండి, నా కళ్ళకు వచ్చింది అందమైన అమ్మాయి. ఏంటి బావు నువ్వు మరీను? నువ్వు నా వెనక నిలబడి చెప్తున్న మాట నేను వెళ్ళేదనుకుంటున్నావా? నువ్వు నాకే చెప్తున్నావని నాకు అర్థమైంది. నువ్వు నా కోసమే వచ్చావని తెలిసిపోయింది. తీరా నా మొహం చూసాక ఏంటమ్మా జడుచుకున్న పిల్లిలాగా, జ్వరం వచ్చిన బలిలాగా వణికిపోతున్నావు నువ్వు? అలా వణికిపోతున్నా? ఉండు బావా, బావా. అయినా నాకేం తక్కువ? ఈ పేటకి నువ్వే సుందరవి. ఇక్కడ అందగత్తి పోటీలు పెడితే నీకే బహుమతి ఇవ్వాలని చెప్పి మా పేట వాళ్ళు అందరూ అంటారు. ఈ అందం నీ సొంతం బావా, రా సొంతం చేసుకో. ఇంత చండాలంగా ఉంటుంది అనుకోలేదు. ఆ పుట్టుమచ్చ చూసి మోసపోయాను. చిప్పాడు, నా పుట్టుమచ్చ నువ్వెప్పుడు చూసా? నా కర్మ, నా కర్మ. ఇదిగో ఆ నడుము మీద పుట్టుమచ్చ చూసి ఆ పుట్టుమచ్చ నన్ను మోసం చేసింది. నడుము మీద పుట్టుమచ్చ ఎక్కడ బావా? అయ్యో అది పుట్టుమచ్చ కాదు, పెట్టుమచ్చ. పొద్దున మొహం కడుక్కున్నప్పుడు అద్దానికి పెట్టాను అనుకున్నాను, ఇక్కడ పెట్టానా? అమ్మయ్య, పుట్టుమచ్చ కదా. అయితే నువ్వు నా కళ్ళకు వచ్చిన సుందరు కూడా కాదు. భగవంతుడా నన్ను కరుణించావు, కాపాడావు. ఆగు బావా, బావా ఆగు, నాకు అన్యాయం చేయకు బావా. బావా ఆగు, ఆగు బావా, ఆగు. నువ్వే రక్షించావు స్వామి. నిజంగానే నాకు గుండె ఆగినంత పని అయిపోయింది. అమ్మా, ఆ మచ్చున్న సుందరి ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది. తను నాకెప్పుడు కనిపిస్తుంది స్వామి? జానకి, అమ్మ జానకి, జానకి. భగవంతుడా, ఏంటి పరీక్ష? జానకి ఎక్కడుంది? ఏమైపోయింది? నాన్నా, ఏంటి నాన్న ఈ కన్నీళ్ళు? ఎక్కడికి వెళ్ళావు? పిలుస్తుంటే ఎందుకు పలకలేదు? అది కాదు నాన్న, ఏదో నిన్ను ఆట పట్టిద్దామని దాక్కున్నాను. ఇంతలోనే కన్నీళ్ళు పెట్టుకోవాలా? కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్నానమ్మా. నువ్వు కనపడకపోతే ఈ గుండె ఆగిపోతుంది. నాన్న, నన్ను ఇంతగా అభిమానించే నువ్వు నన్ను కాపాడటానికి ఆ శ్రీరామచంద్రుడు ఉన్నాడు. ఇంకా నాకేం జరుగుతుంది నాన్న? మాటలు బాగానే నేర్చావు కానీ వెళ్ళు, బ్యాగులో నుంచి బట్టలు తీసి బీరువాలో సర్దే. ఏనన్నా, మన ఊరెళ్ళట్లేదా? లేదు, ఇక్కడే ఉంటున్నాం. అయితే నీకు భయపోయిందన్నమాట. ఇంతకీ ఆవిడ నేను ఎందుకు పిలిచింది? రేపు దక్షమ్మ ఆబ్దికం కదా,
పట్నం నుంచి రాణిగారు పిల్లలు కూడా వస్తున్నారట. ఆబ్దికానికి సంబంధించిన ఏర్పాట్లు చేయమని చెప్పారు. అవునా? అయితే ఇంకే అన్ని ఏర్పాట్లు నేనే చూసుకుంటాను. మీరు వెళ్ళి ఆ కార్యక్రమం చేయండి చాలు. వద్దమ్మా, ఆ ఏర్పాట్లన్నీ మేము చూసుకుంటాం. నువ్వు మాత్రం రేపు ఇంట్లోనే ఉండు, బయటికి కూడా రావద్దు. అదేంటి నాన్న, దక్షమ్మ ఆప్తికానికి నేను లేకపోతే ఎలా? నువ్వు అమ్మ అని పిలిచినంత మాత్రాన ఆవిడ నీకు తల్లి కాదు. ఆ కుటుంబంతో నీకు ఏ సంబంధం లేదు. వాళ్ళింట్లో జరిగే కార్యక్రమానికి వాళ్ళొస్తే చాలు, నువ్వు రానక్కర్లేదు. దక్షమ్మ ఆ ఇంటి మనిషి అయినా ఊరందరికీ సంబంధించిన మనిషి అని నువ్వే చెప్పావు కదా. మరి అందరికీ అమ్మైనప్పుడు నాకు మాత్రం అమ్మ కాకుండా ఎందుకు పోతుంది? నువ్వు ఇంకేం మాట్లాడకు. రేపు నువ్వు అక్కడికి రావడానికి వీల్లేదు. రావద్దు అంటే కుదరదు, నేను వచ్చి తీరుతాను అంతే. అయినా నీకు సాయం ఎవరు చేస్తారు? అయినా వద్దని ఎందుకు చెప్తున్నావు? ఎందుకంటే రుద్రాణి గారు నువ్వు అక్కడికి రాకూడదు, నువ్వు అక్కడ కనిపించకూడదు అని నా దగ్గర మాట తీసుకున్నారు. నువ్వు అక్కడ ఎదురు పడ్డావు అంటే లేనిపోని గొడవ జరుగుతుందని భయపడుతున్నానమ్మా. అందుకే నువ్వు అక్కడికి రాకూడదు. ఏంటి నాన్న ఇది? అసలు నన్ను రావద్దని చెప్పడానికి వాళ్ళెవరు? కార్యక్రమం వాళ్ళింటిది కావచ్చు, కానీ దక్షమ్మ ఊరందరికీ కావలసిన మనిషి. ఆవిడ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఊళ్ళో అందరూ వస్తారు. అలాగే నా తండ్రికి సాయంగా నేను వస్తాను. అడ్డుపట్టానికి వాళ్ళెవరు? ఆపే అధికారం అసలు ఆవిడికి ఉంది. ఇదిగో, ఇలా నువ్వు మాట మాటకి సమాధానం చెప్తున్నావనే వాళ్ళు నీ మీద కోపాన్ని పెంచుకున్నారు. నిన్ను ఎదురు పడద్దు అని చెప్పే స్థాయికి నువ్వే తెచ్చుకున్నావు. చూడు, నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు అక్కడికి రావడానికి వీల్లేదు. సామాన్లన్నీ నువ్వే దగ్గరుండి సర్దించాలి రంగయ్య. అలాగే అమ్మా. ఏంటమ్మా ఏదో మాట్లాడాలన్నావు? ఇన్నేళ్ల అజ్ఞాతవాసానికి ఈ రాత్రితో తెరపడనుంది. రేపటి సూర్యోదయం మన జీవితాల్లో కొత్త వెలుగుని నింపబోతుంది. ఏంటమ్మమ్మా? రేపు బొబ్బిలి వెళ్తున్నాం. అవునమ్మా, నువ్వు పుట్టగానే కొన్ని పరిస్థితుల కారణంగా ఆ ఊరు వదిలేశాము. ఏంటమ్మా ఇంత సడన్ గా డెసిషన్ తీసుకున్నావు? కనీసం ముందుగా ఒక మాట కూడా చెప్పలేదు. ఇక్కడికొచ్చిన రోజే ఏదో ఒక రోజు తిరిగి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాను. మన ఊరు ఎప్పుడు వెళదామా అని ప్రతిరోజు ఎదురు చూస్తున్నాను. అంటే అమ్మా, ఇంతకీ మనం వెళ్తున్నావా వెళ్ళిపోతున్నావా? రెండింటికి తేడా ఏంటి బాబు? వెళ్తున్నాము అంటే మళ్ళీ తిరిగి వస్తామని అర్థం. వెళ్ళిపోతున్నాం అంటే ఇంకక్కడే ఉండిపోతామని అర్థం. ఈ రెండిటికి చాలా తేడా ఉంది అమ్మా. అక్కడ నీకోసం 32 గ్రామాలు ఎదురుచూస్తున్నాయి భార్గవ. రేపే వెళ్ళాలా అమ్మమ్మా? రేపు మీ అమ్మ ఆబ్దికం. తను మనకు దూరమయ్యి 20 సంవత్సరాలు గడిచిపోయింది. ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ నేనే పెట్టిస్తున్నాను. ఈ ఏడాది అక్కడ కూతురుతో పెట్టించుకోవాలని ఉందేమో, అందుకే నా మనసుకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. దానికి పూర్తిగా వెళ్ళిపోవడం ఎందుకు? ఇన్నాళ్ళు ఇక్కడే ఉన్నాం కదా. రేయ్, అమ్మ నిర్ణయం తీసేసుకుంది కదా, సొంత ఆలోచనలు ఎందుకు రాబి? వెళ్తుంది సొంత ఊరికి. అక్కడుండే ఆనందం ఇక్కడెందుకుంటుంది? అది సరే బావా, మరి నా చదువు? భూమి, ఊరికెళితే నీ చదువుకొచ్చే ప్రమాదం ఏమీ లేదు. ఇక్కడ పరీక్షల కంటే మన ఊర్లో ఎదుర్కోవాల్సిన పరీక్షలు చాలా ఉన్నాయి. అందరూ పొద్దున్నే బయలుదేరడానికి రెడీ అవ్వండి. అలాగే అమ్మా, పద. రంగయ్య, అమ్మా, పొద్దున్నే కారు అవన్నీ రెడీ చేసి పెట్టు, మర్చిపోవద్దు. అలాగేనమ్మా. సరేనా? సరే అమ్మా. నాన్నా, భోంచేద్దురండి. మిమ్మల్ని పిలుస్తున్నాను నాన్నా, రండి. నాకు ఆకలేదు. ఆకలి లేకపోవటానికి అన్నం మీద అలిగారా లేక నా మీద అలిగారా? నేను ఎవరి మీద అలగలేదు. నా మాట నువ్వు విన్నప్పుడు నీ మాట విని అన్నం తినాల్సిన అవసరం నాకు లేదు. నాన్నా, లేవండి నాన్నా. నేను లేవను. ఏంటి నాన్న ఇది? మీరు ఆకలితో ఉంటే నేను ఆనందంగా ఉంటాను చెప్పండి. నా మీద నీకు అంత గౌరవం ఉంటే
నా మాటకు విలువిచ్చేదానివి కదా. మీ మాటని నేనెందుకు కాదంటాను, కానీ వదమ్మా, నువ్వు నాకు ఇంకేం చెప్పకు. నీ మాటలతో మళ్ళీ నన్ను మాయ చేయాలని చూడకు. నన్ను ఇలా వదిలే. ఏంటి నాన్న ఇంత వయసు వచ్చినా చిన్న పిల్లల్లా అలుగుతున్నారు? అమ్మే బతికుంటే మా ఆయన్ని ఇలా ఆకలితో ఉంచుతావా అని నన్ను తిట్టేది, లేకపోతే చీపురు కట్టు తిరిగేసి మరీ కొట్టేది. నా కూతుర్ని కొడితే నేను ఊరుకుంటానా? మీ అమ్మైనా సరే నా కూతుర్ని కొట్టడానికి నువ్వెవరని నిలదీసేవాణ్ణి. చూసారా నాన్న, నేనంటే మీకు ఎంత మమకారమో, అలాంటిది నా చేత్తో పెట్టిన అన్నం తినను అంటే నేను తట్టుకోగలనా? నువ్విలా మాట్లాడితే నేను కరిగిపోతానని నీకు తెలుసు, కానీ నా మాట మాత్రం నువ్వు వినవు. అలా అనొద్దు నాన్న, మీరే నన్ను అమ్మ నాన్నే పెంచారు, కానీ ఇప్పుడు నేను మీకు అమ్మలా మారి అన్నం తినిపిస్తాను. అలాగే తింటాను, కానీ నువ్వు రేపు అక్కడికి రాను అని చెప్పు, అప్పుడు తింటాను. మీ అలకకి కారణం అదేనని నాకు అర్థమైంది. సరే, రేపు నేను వాళ్ళకి ఎదురుపడను. మీకు సంతోషమేనా? రాను అని చెప్పమంటే ఎదురుపడను అని చెప్తావేంటి? రెండిటికి తేడా ఏముంది? నేనక్కడికి రాకుండా ఉండలేను నాన్న. మీరు కష్టపడుతుంటే నేను చూడలేను. మీకు సహాయం చేస్తాను. అదే వద్దని కదా నేను చెప్తున్నాను, మళ్ళీ మొదటికి వచ్చావేంటి? నా మాట ఇంకా పూర్తవలేదు నాన్న. మీకు సాయం చేసి వాళ్ళు వచ్చే సమయానికి నేను పక్కకెళ్ళిపోతాను, సరేనా? ఇప్పుడైతే అన్నం తినండి నాన్న. జాబిలమ్మవు నువ్వేలే, నీలి నీలి కళ్ళలోన చంటి పాప నువ్వేలే, వేలు పట్టి ఆడుకున్న చిన్ని తల్లివి నువ్వేలే, గుండె మీద ఆడుకున్న బుజ్జి తల్లి నువ్వేలే. నేను మొదటిసారి చేతిలోకి తీసుకున్న జ్ఞాపకాలు కళ్ళ ముందు కదులుతుంటే చిత్రమే కదా. సిరి నవ్వులాగా నవ్వుకుంటూ ఎదుగుతున్న అనుభవాలు వైభవంగా మారుతుంటే అందమే కదా. బుజ్జి పాపాయి పాపాయి నా బంగారు నా తల్లి, నన్ను లాలించే అమ్మేగా నా తల్లి. బుజ్జి పాపాయి పాపాయి నా బంగారు నా తల్లి, మది పాలించే మారాని నువ్వేగా. ఇక్కడేం చేస్తున్నావు అన్నయ్య? ఏం లేదురా. అవును, మనం చిన్నప్పుడే ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలంటే నీకేం అనిపించట్లా? రే, ఎన్నేళ్ళు ఇక్కడున్నా ఇది మన ఊరు కాదని మనకు తెలుసురా. అందుకే అక్కడికి వెళ్తున్నామంటే ఆనందంగానే ఉంది, కానీ బాధగా మాత్రం లేదు. బాబు పాలు. బాబు, మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? ఏంటి, మీరు వెళ్ళిపోతున్నారు కదా, ఇంకిక్కడ నాకు పనే ఉంటుందని అడగాలనుకుంటున్నావు కదా? రై, మేము వెళ్ళిపోయినా ఈ ఇల్లు ఉంటుంది కదా, ఎప్పుడైనా వస్తుంటాం. నువ్వు ఇక్కడే పని చేసుకోవచ్చు. అది కాదు బాబు, ఎప్పటి నుంచో నాకు డౌట్ ఉంది. మీరు వెళ్ళిపోతే అది ఎప్పటికీ నాకు సందేహంగానే ఉండిపోతుంది. ఏంటది? మీరిద్దరూ పెద్దమ్మ గారిని అమ్మ అని పిలుస్తారు కదా, ఆ లెక్కన భూమి గారికి మీరు మావయ్యలు అవ్వాలి కదా, కాని తను బావా అని పిలుస్తుందేంటి? ఇప్పుడు నువ్వు ఇది తెలుసుకుని ఏం చేస్తావు? క్షమించండి అయ్యా, పెద్దమ్మ గారిని అడుగుదామంటే భయం వేసింది, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. ఆవిడ మా అమ్మ కాదు, నానమ్మ. మేం పసిపిల్లలుగా ఉన్నప్పుడే మా అమ్మ నాన్నలు చనిపోయారు. అప్పటి నుంచి మా నానమ్మే తల్లిలా పెంచింది, అమ్మ అని పిలిపించుకుంది. అందుకే అత్తలక్కలయ్యారు. భూమి మా మేనకోడలు కాదు, మా మేనత్త కూతురు. మరదలు కాబట్టి బావా అని పిలుస్తుంది. అమ్మలా పెంచిన నానమ్మని చూసుంటారు, కానీ నానమ్మే అమ్మగా మారిన అదృష్టం మాకే దక్కింది. సరేనయ్యా. తాగు, ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం.
పాటికి ఫోన్ రావాలి, ఇంకా ఫోన్ రాలేదేంటి? అసలు అక్కడ అనుకున్నది జరిగిందా లేదా? నేను చేసిన ఏర్పాట్లు మిస్ అయ్యే అవకాశమే లేదు. వీడు ఇంకా ఎందుకు ఫోన్ చేయలేదు? పంచదార డబ్బా ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడుంది? ఎప్పుడు గట్టు మీద ఉండే డబ్బా కబోర్డ్లోకి ఎలా వెళ్ళింది? ఈ పని మనిషి రోజుకో చోట సర్దుతోంది. ఎక్కడ వస్తువులు అక్కడే ఉంచమని రేపు దానికి చెప్పాలి. జానకి సర్దింది చాలు, ఇక నువ్వు వెళ్ళు. వెళ్తానులే నాన్న. అరే నా మాట వినవే, వాళ్ళు వచ్చేస్తారు. ఆ? వెళ్ళిపోమ్మా. అమ్మా రుద్రాణి వచ్చేసారమ్మా. వాళ్ళు వచ్చేసారు, నువ్వు వెళ్ళమ్మా. నమస్కారం అమ్మా. జానకి తండ్రి మాటను కాదని రుద్రాణి కంట పడుతుందా?